భారతదేశంలోని జైళ్ళు సరిగ్గా నిర్వహించబడట్లేదు. అవి ఆ జైళ్ళల్లో ఉన్న ముద్దాయిల కనుసన్నలలో నడుస్తున్నాయి. అందువల్ల భారతదేశం జైలులో ఉన్న కొందరు నేరస్తులు అమెరికాలో భయంకరమైన నేరాలను చేస్తున్నారు. భారతదేశంలో ఉన్న ఆ నేరస్తులను అమెరికాకు అప్పగిస్తే తప్ప అమెరికాలో క్రైమ్ రేట్ను తగ్గించలేం. కాబట్టి వెంటనే భారత్ జైళ్లలో ఉన్న లారెన్స్ బిష్నోయి, జగ్గు భగవాన్పురియా మరియు సస్పెన్షన్లో ఉన్న ఒక పోలీస్ అధికారి, ఆ ముగ్గురిని మాకు వెంటనే అప్పచెప్పాలి అని డిమాండ్ చేస్తుంది. అంటే భారత్ జైళ్ళల్లో ఉన్న నేరస్తులను అమెరికాలో జైళ్ళల్లో పెడితే తప్ప అమెరికాలో పబ్లిక్లో ఉండి నేరాలు చేస్తున్న వారిని అమెరికా కంట్రోల్ చేయలేదా, అది డౌట్. మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైన దేశం, అత్యంత దుర్మార్గమైన దేశం ఏదైనా ఉంది అంటే అది అమెరికా. అమెరికా మాత్రమే ఈ ప్రపంచంలో అత్యంత దారుణమైన దేశం. ఏదైనా దేశం అమెరికాతో ఏవైనా ఒప్పందాలకు కూర్చుంటే కనుక ఆ ఒప్పందంలో అన్ని కండిషన్లు తనకు మాత్రమే అనుకూలంగా ఉండాలి అని పట్టుబడుతుంది. అట్లా జరిగేలా అన్ని రకాల సామధాన భేద దండోపాయాలను ఉపయోగిస్తుంది. ఎక్కడైనా అమెరికా మాట చెల్లలేదు అంటే గనక ఆ దేశపు పరిసర దేశాలకు అద్భుతమైన సహాయ సహకారాలను అందించి ఆ దేశాన్ని యుద్ధంలో ముంచివేస్తుంది, లేదా మత్తు మందుల అపాయంలోకి నెట్టేస్తుంది, లేదా ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ మీద భయంకరమైన దెబ్బ కొడుతుంది. ఏ దేశంలోనైనా సరే తన పనులు చేయించుకోవాలి అంటే గనక ప్రతి దేశంలో కూడా డబ్బుకు లొంగని వాడంటూ ఉండడు. చట్టాలను ఉపయోగించుకొని ఆ దేశంలోని వ్యక్తులకు లంచాలు ఇచ్చి తనకు కావలసిన పనులు చేయించుకుంటుంది. ఆ లంచాలను ఎంత చక్కగా ఇస్తుంది అంటే బిల్ గేట్స్ అని, జార్జ్ సోరోస్ అని, మిషనరీలని ఆయా దేశాలలో సహాయ సహకారాలు అందించడం కోసం, సేవలు చేయడం కోసం అంటూ డబ్బులు పంపించి ఆ డబ్బులతో తన పని కానిచ్చుకుంటుంది. మన గులాబీ చాచా జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రకరకాల విధాలుగా ధన ప్రవాహాన్ని భారతదేశంలోకి ప్రవహింపచేసి అమెరికా అనేక విధాలుగా భారతదేశం ముందుకు నడవకుండా ఉండేలా చేయగలిగింది. కాలంతో పాటు అనేక మార్పులు చేర్పులు వచ్చాయి. అటువంటి మార్పుల్లో FCRA నిబంధనలు అతి ముఖ్యమైనవి. ఈ నిబంధనలు వచ్చినప్పుడు నిబంధనలే కానీ వాటికి ఏమీ కోరలు ఉండేవి కాదు. మెల్లమెల్లగా దానికి విశేష అధికారాలను జోడిస్తూ నెమ్మదిగా దాన్ని టైట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ విషయం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మన అమిత్ షా గారు రీసెంట్గా విదేశీ నగదు ప్రవాహానికి పాడి కట్టేశారు. FCRA నిబంధనలతో ఆ శవపేటికకు చివరి మేకులు కొట్టేశారు. భారతదేశంలో NGOల పేరుతో నడుస్తున్న ఎన్నో దేశద్రోహ వ్యవస్థలకు అమెరికా ఎంతో కాలంగా డబ్బులను పంపుతూ భారతదేశం ఎక్కడ ఉండవలసిన గొంగళి అక్కడే ఉండేలా చూసుకుంటూ వస్తుంది. కానీ ఇప్పుడు భారతదేశం తెచ్చిన FCRA కొత్త నిబంధనలతో ఇకపై అమెరికా ఎవరికీ కూడా డబ్బులు తేలిగ్గా పంపలేదు. ఇక డబ్బులు రాకపోతే ఇక్కడ దేశద్రోహ చర్యల్లో అమెరికాకు సహాయపడేవాళ్ళు ఎందుకు సహాయపడరు అంటే ఇకపైన భారతదేశంలోని అధికారంలో ఉన్న ప్రభుత్వ ఆశయాల ప్రకారమే నడుస్తుంది. కానీ అమెరికా ఆకాంక్షలు ఇక్కడ నడవవు అని అర్థమైంది. కాబట్టి కొత్తగా ఏర్పరిచిన FCRA నిబంధనలు అమల్లోకి రాకుండా చూడడం కోసం అన్ని రకాలుగా ట్రై చేసింది. ప్రభుత్వం మీద అనేక ఒత్తిడులను తీసుకొచ్చింది. కానీ ప్రభుత్వం ఆ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అని నిర్ధారించింది. మీకు ముందే చెప్పాను కదా, అమెరికా ఒక జిత్తులు మారి నక్క లాంటిది. ఇప్పుడు మెయిన్ గేటు తాళం వేసేశారు. అయినా కానీ లోపలికి ఏదో విధంగా వెళ్ళాలి కదా, వెనకాల తలుపు దగ్గర ప్రయత్నిస్తుంది. అక్కడ పని జరగలేదు. అప్పుడు కిటికీల ద్వారా వెళ్ళొచ్చు. ఇంటికి కనీసం 4 వైపులా 4 కిటికీలు ఉంటాయి. కిటికీలు కూడా పని చేయలేదు. నెక్స్ట్ వెంటిలేటర్లు ఉంటాయి, వాటి ద్వారా ట్రై చేసింది, అది పని జరగలేదు. ఏమీ కాకపోతే గోడకు కన్నం పెట్టడం,
అదే పని జరగలేదు. ఇంట్లో వాళ్ళను ఏదో కారణంతో వశపరుచుకోవడానికి ప్రయత్నించడం, ఇలా అనేక దారులు ఉంటాయి కదా. అటువంటి దారే అరెస్టు వారెంట్లు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు బిల్ ఎసాలి. ఈయన అమెరికన్ అసిస్టెంట్ అటార్నీ. ఈయన ఏమంటాడంటే లారెన్ బిష్నోయ్ మనందరికీ బాగా తెలుసు. ఈయన ఇండియన్ జైళ్ళల్లో ఉండి అమెరికాలో నేరస్తుల ద్వారా అక్కడ నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడు కాబట్టి ఇతన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేసేయండి అంటారు. అలాగే ఆ లారెన్ బిష్నోయ్తో పాటు ఇక్కడ కనిపిస్తున్న భయంకరమైన నేరస్తుడు, అతని పేరు జగ్గు భగవాన్పూరియా. అతని నేరాలలో భాగస్వామ్యం ఉంది అంటూ ఈ పోలీస్ అధికారిని ఇద్దరిని కూడా తమకు అప్పచెప్పాలి అని అమెరికా అడుగుతుంది. ఈ 80 ఏళ్లలో మా దేశంలో నేరాలను నడుపుతున్నందుకు గాను, మా దేశంలో నేరాన్ని పెంచుతున్నందుకు గాను వీళ్లను మాకు అప్పచెప్పండి అని అమెరికా ఇంతకు ముందు ఎప్పుడైనా భారతదేశాన్ని అడిగిందా? అడగలేదు. మరి ఈరోజే ఎందుకు అడుగుతుంది? ఇంతకు ముందు ఎందుకు అడగలేదు అంటే గనక ఒకటో పాయింట్ ఏంటంటే, ఇక్కడ తనకు కావలసిన పనులను ఇటువంటి నేరస్తులకు డబ్బులు ఇచ్చి అమెరికా ఆ పనులు చేయించుకుంటూ ఉండేది కాబట్టి వాళ్ళు తన ప్రాపర్టీ, తన ఆస్తి లాంటి వారు కాబట్టి వారి జోలికి వెళ్ళేది కాదు. ఇప్పుడు FCRA నిబంధనల కఠినతరంతో ఒక్కసారిగా కడుపులో నొప్పి, ఆ నిమ్మకాయల్లాగా ఉంటాయి ఏంటయ్యి 2 కాళ్ళ మధ్య, ఆ కాయల్లో టోవాకాయలు ఏవో అంటారు, ఆ కాయల్లో నొప్పి, అక్కడ ఇక్కడ ఏంటి మొళ్ళంతా గొంగళ పురుగులు పాకుతున్నంత బాధ. ప్రపంచంలోని ప్రతి దేశపు రాజకీయ వ్యవస్థలు తన కన్ను సన్నలలో మెలగాలి, తన చెప్పు చేతుల్లో నడవాలి. ఇది అమెరికా భావం. ప్రత్యేకించి భారత్. ఎందుకంటే ఒక్క భారత్ను కంట్రోల్ చేస్తే 80% ప్రపంచాన్ని కంట్రోల్ చేసేయచ్చు. FCRA నిబంధనల కఠినతరాన్ని సరళీకరించడానికి గాను, సరళం చేయడానికి గాను అమెరికా చేసిన అన్ని ప్రయత్నాలు ఆగిపోవడంతో ఇప్పుడు అంతర్జాతీయంగా భారతదేశాన్ని ఎరకాటంలో పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ మనుషుల్ని మాకు వశపరచండి అని అడుగుతుంది. దానికి కారణం ఏం చెబుతుంది? భారతదేశపు వ్యవస్థలు ఎందుకు పనికిరానివి, ఇండియన్ జైల్స్ అసలు పని చేయట్లేదు అని ప్రపంచానికి చెప్పడానికి. ఇప్పుడు అమెరికా అడిగింది కదా అని ఆ ముగ్గురిని అమెరికాకు వశపరిస్తే గనక 2 విషయాలు. 1, అమెరికాకు భారతదేశం తలొగ్గినట్టు. 2, రేపటి నుంచి ప్రతిరోజు ఎవరో ఒక ముద్దాయిని మాకు వశపరచండి అంటూనే ఉంటుంది. ఈ జగ్గు భగవాన్పూరియా అలాగే ఒక పంజాబ్ ఆఫీసరు, పోలీస్ ఆఫీసరు, వాళ్ళిద్దరూ కలిసి ఒక అమెరికా పౌరుణ్ణి 4 లక్షల అమెరికన్ డాలర్లు మాకు మీరు ఇవ్వాలి, లేకపోతే ఇక్కడ భారతదేశంలో మీ బంధువులను చంపేస్తాము అని ఫోన్ చేసి బెదిరించారట. ఇప్పుడు భారతదేశం నుంచి కొంతమంది బెదిరించారు ఫోన్ చేసి. అక్కడ డబ్బులు అయితే కలెక్ట్ చేసేది ఎవరు? అమెరికన్ పౌరులే కదా, అమెరికాలో ఉన్నవాళ్లే కదా. మరి వాళ్ళని పట్టుకోలేదా అమెరికా? ట్యాకిల్ చేయలేదా? ఒకవేళ ఈ జగ్గు భగవాన్పూరియాని కానీ ఆ పోలీస్ అధికారిని కానీ ఇద్దరిని అమెరికాకి ఇస్తే ఆ వ్యక్తి బంధువులను ఇక్కడ వీళ్ళ మనుషులు చంపగలరు కదా. దానికి ఏం చేయాలి? భారతదేశానికి మేటర్ చెప్పి వాళ్ళని కాపాడండి అని భారతదేశానికి రిక్వెస్ట్ ఇవ్వాలి. అలాగే వీళ్ళు భారతదేశపు జైళ్లలో ఉండి ఫోన్ల ద్వారా అమెరికాలోని తమ నేర సామ్రాజ్యానికి సూచనలు, డైరెక్షన్లు ఇచ్చి అమెరికాలో మత్తు పదార్థాల రవాణా చేయిస్తున్నారట. వీళ్ళ ఫోన్లను ఇంటర్సెప్ట్ చేసి ఇంత సమాచారాన్ని రాబట్టి ఇంత అభాండాన్ని ఇండియా మీద వేస్తున్న అమెరికాకు వీళ్ళ ఫోన్ల ద్వారా వచ్చే ఆదేశాలను అమలుపరుస్తున్న అమెరికన్ పౌరులు, నేరస్తులైన అమెరికన్ పౌరులను అమెరికా అరెస్టు చేయలేదా? అమెరికాకు ఆ మాత్రం సత్తా కూడా లేదా? ఈ లారెన్స్ బిష్నోయ్ గారు ఇండియన్ జైళ్ళల్లో కాకుండా అమెరికన్ జైళ్ళల్లో ఉంటేనే అమెరికాలో నేరం చేస్తున్న వారిని పట్టుకోగలరా? దీన్ని ఏమంటారు? నాకు తెలిసి పాకిస్తాన్లో స్వైర వ్యవహారం చేస్తున్న దురంధరుల వెనకాల కూడా ఈ లారెన్స్ బిష్నోయ్ హస్తం ఉండి ఉండొచ్చు. మిత్రులారా, జైళ్ళల్లో ఉన్న ఈ ముద్దాయిలు మంచివారా చెడ్డవారా అన్నది పక్కన పెడితే వీళ్ళు భారతీయులు. ఇక్కడ భారత న్యాయ సంహిత ప్రకారం వాళ్లకు శిక్షలు విధించబడ్డాయి. ఆ శిక్షలను ఇక్కడ అమలుపరిచి తీరాలి. చూద్దాం. FCRA నిబంధనలను అటాక్ చేయడానికి అమెరికా FBI ద్వారా వేసిన ఎత్తుకు భారత్ చిత్తవుతుందంటారా? లేకపోతే అమెరికాతో మనకు గొడవలు ఎందుకు అని అమిత్ షా గారు మనమ వెనక్కి తిప్పి FCRA నిబంధనలను మళ్ళీ సరళీకృతం చేసేసి అమెరికా తన రాజకీయాలను ఇక్కడ నడుపుకునే అవకాశాన్ని మళ్ళీ ఇస్తుందా? ఏమి జరగబోతుందో
ముందు ముందు చూద్దాం. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.